సార్ అగైన్ కమింగ్ టు ది బిజినెస్, ఎందుకంటే మన మెయిన్ కోర్ బిజినెస్ కాబట్టి ఇప్పుడు మీరు ఏమంటున్నారు, బిజినెస్ చేయొచ్చు, ఆ మైండ్ సెట్ క్రియేట్ చేసుకుంటే ఖచ్చితంగా అవుతుంది అని. ఇప్పుడు చాలామందికి బిజినెస్ వెనకడుగు వేయడానికి ఒకే ఒక కారణం ఏంటంటే పెట్టిన డబ్బంతా పోతే ఎట్లా, అది రిస్క్ ఉంటుంది కదా, రిస్క్ ఉంటుంది కదా. దీనికి మీరు ఏం సొల్యూషన్ ఇస్తారు? 100%. చాలా మంచి క్వశ్చన్ అడిగారు సార్ మీరు. ఇప్పుడు బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ అనేది మేజర్ పార్ట్ అనమాట. ఇన్వెస్ట్మెంట్ అనేది మేజర్ పార్ట్. చాలామంది ఎందుకు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ లేక స్టార్ట్ చేయరు. కానీ ఇన్వెస్ట్మెంట్ లేకపోయినా వాళ్ళ దగ్గర బిజినెస్ స్టార్ట్ చేయలేక ఆగిపోతున్నారని చెప్పేసి ఇలాంటి వాళ్ళందరినీ గుర్తించుకొని గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ తీసుకొచ్చింది. పాయింట్ నెంబర్ 1. అలాగే తీసుకుంటే మన తెలంగాణలో టీ హబ్స్, ఇట్లా ప్రతి ఒక్క స్టేట్లో ఏదో ఒకటి రంగం ఉంది. సో అలాగే మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు కొన్ని స్కీమ్స్ ఉన్నాయి. అంటే సబ్సిడీ లోన్స్ ఉన్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ బిజినెస్ స్టార్ట్ చేస్తే 50% సబ్సిడీ, 30% సబ్సిడీ, డిపెండ్స్ అపాన్ బిజినెస్ని బట్టి. సో ఉమెన్స్కి చేయాలనుకున్నప్పుడు అల్లికల్ ప్రతి ఒక్క దానికి ఒక స్కీమ్ అనేది ఉంది. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ మోడ్లోకి వచ్చినప్పుడు ఎందుకు భయపడుతున్నామంటే ప్రాపర్గా ఇప్పుడు మనం 10th క్లాస్ పాస్ అవ్వడానికి మనం ఎడ్యుకేషన్ తీసుకున్నాం సార్, తీసుకున్నాం కదా. సో పాస్ అయ్యాం. ఎడ్యుకేషన్ తీసుకోకుండా డైరెక్ట్ ఎగ్జామ్ రాస్తే ఫెయిల్ అవుతాం. డిగ్రీ సబ్జెక్ట్లో మనం అన్ని డైరెక్ట్ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేస్తే ఫెయిల్ అవుతాం. బిజినెస్ అనే సబ్జెక్ట్ కూడా నేర్చుకోవాలి సార్. నేర్చుకోకుండా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకోవడం మన మూర్ఖత్వం. లేదు మనకి ఎక్స్పీరియన్స్ ఉంది, ఏదైనా బిజినెస్ చూసామంటే స్టార్ట్ చేయొచ్చు, నో ఇష్యూస్, నో ప్రాబ్లం. నేర్చుకుంటూ బిజినెస్ చేయడం. బిజినెస్ ఈజ్ ఆల్వేస్ లెర్నింగ్ సార్. ఇప్పుడు మనం తీసుకుందాం, వాట్సాప్ వచ్చింది మన స్టార్టింగ్లో. జస్ట్ వాట్సాప్లో ఏమి ఉండేది, ఓన్లీ చాట్ ఒకటే ఉండేది. తర్వాత ఏమైంది, నెక్స్ట్ లెవెల్ అప్గ్రేడేషన్, స్టేటస్ ఒక 15 నెలలకు ఒకసారి అప్డేట్ అవుతూనే ఉంటుంది. లైక్ ఇక్కడ ఏం జరుగుతుంది, వాట్సాప్లో ఇప్పుడు వాట్సాప్ బిజినెస్, వాట్సాప్లో నీ క్యాటలాగ్ పెట్టుకోవచ్చు. సో లైక్ కంప్లీట్గా ఏమైంది, అప్గ్రేడ్ అవుతుంది. ఇప్పుడు మన బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ మేజర్ రోల్ కాబట్టి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ దేని మీద పెట్టాలంటే మన నాలెడ్జ్ ఎర్నింగ్ చేయడం మీద. నాలెడ్జ్ తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే రీసెర్చ్ చాలా ఇంపార్టెంట్. సో దానికి ఏముంటుంది, ఎలా బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు చాలామంది ఇంకా బిజినెస్లు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఫ్రాంచైజ్ మోడ్ బిజినెస్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బేసిక్ థింగ్ ఏంటంటే సార్, ఫ్రాంచైజ్ మోడ్ బిజినెస్కి ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, మీరు ఎందుకు ఫ్రాంచైజ్ స్టార్ట్ చేయకూడదు నేను అంటాను. ఫ్రాంచైజ్ మోడ్కి ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటే ఆల్రెడీ అతను సక్సెస్ఫుల్ బిజినెస్ స్టార్ట్ చేశాడు, అతను సక్సెస్ఫుల్గా మార్కెట్కి నడుస్తున్న ఒక ఫార్ములా వెళ్తుంది, అదే ఫార్ములా కాపీ చేసుకున్నాం. సో రాయల్టీ ఇస్తున్నాం, ఇదంతా వెళ్తుంది. కానీ అక్కడ కూడా లాసే. కానీ మీరు అదే ఫ్రాంచైజ్ బిజినెస్ తీసుకునే బదులు మీరు ఓన్గా స్టార్ట్ చేసి మీరు ఎందుకు ఫ్రాంచైజ్ ఇవ్వకూడదు అంటాను నేను కూడా. బిజినెస్ చేసే దాంట్లో కూడా మైనస్లు ఉంటాయి. అవును, మీరు ఎందుకు బిజినెస్ స్టార్ట్ చేసి మీరు ఫ్రాంచైజ్ మోడ్ ఇవ్వకూడదు. సో లైక్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ లేక సఫర్ అవుతుంటారో ఇన్వెస్ట్మెంట్ పెట్టి బిజినెస్ ఇవ్వడం కోసం టీ హబ్ లాంటి హబ్స్ ఉన్నాయి. సో మీ మార్కెట్లో ఉన్నటువంటి కాంపిటీషన్కి మీ దగ్గర ఉన్న బిజినెస్ మోడ్కి ఏమన్నా ఉందా, అసలు మార్కెట్లో దాన్ని ఎలా కాంపిటేట్ చేయగలుగుతారు, రిటర్నింగ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు వస్తుంది. అలా ఫండ్ రైజ్ చేసి ఫండ్ రైజర్స్ చాలామంది ఉన్నారు, ఫండ్ ఇన్వెస్టర్స్ చాలామంది ఉన్నారు. సో మనము బిజినెస్ చేయాలంటే సోర్స్ వెతకాలి సార్, అంతే. మన దగ్గర ఒక మంచి ఐడియా ఉంది, ఐడియాను మనం ఇంప్లిమెంట్ చేయట్లేదు, దాని మిస్టేక్ ఎవరిది, మనది. మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ లేదు, ఇన్వెస్ట్మెంట్ పెట్టేవాళ్ళు ఉంటారు. కానీ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత ఆ బిజినెస్ని ఏం చేస్తారంటే, ఇక్కడ ఒక మెయిన్ మిస్టేక్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక మంచి బిజినెస్ ఐడియా ఉంది, ఎవరో ఒక పర్సన్ వచ్చారు, మీ బిజినెస్ ఐడియా నచ్చింది, ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఆ ఇన్వెస్ట్మెంట్ ఇంకొకటిది కాబట్టి ఆ పెయిన్ మీకు తెలియకపోవడం వల్ల సరిగా పట్టించుకోరు. అప్పుడు ఏమవుతుందంటే ఆ బిజినెస్లో మైనసే అవుతుంది. అవును. సో దానికి ఏమవుతుందంటే టీ హబ్ లాంటి హబ్స్ ఏం చేస్తున్నాయంటే, మీరు మీ దగ్గర ఉన్న ప్లాన్కి మేము 70% మాత్రమే ఇన్వెస్ట్మెంట్ ఇస్తాం, రిమైనింగ్ 30% ఇన్వెస్ట్మెంట్ మీరే చేయాలంటారు ఫర్ రెస్పాన్సిబిలిటీ కోసం. అవును. సో ఇక్కడ మనం ఏం చేయాలి, మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ లేదు, ఇన్వెస్ట్మెంట్ లేకుండా చేసే బిజినెస్లు ఉన్నాయి సార్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, మీ దగ్గర ఫర్నిచర్ మోడ్ బిజినెస్ ఉంది సార్, మీ దగ్గర మంచి ఫర్నిచర్ ఉంది, మీరే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, మీరు మంచిగా ఫర్నిచర్ బిజినెస్ పెట్టారు పెద్దది. మీ ఫర్నిచర్ బిజినెస్ పెట్టిన తర్వాత మీ ఫర్నిచర్ బిజినెస్ని నేను వచ్చి మీతో టైప్ అవ్వచ్చు, కొలాబరేట్ అవ్వడం అంటారు. మీతో నేను కొలాబరేట్ అయ్యి నేను ఫర్నిచర్ బిజినెస్ చేస్తూ నేను మార్కెట్ చేసుకొని స్టాక్ కస్టమర్ కావాలి మీ దగ్గర నుంచి నేను స్టాక్ సప్లై చేయొచ్చు. బిజినెస్ చేయాలనే మోడ్ ఉంటే మీ దగ్గర, అట్లా మనం ఎన్నో కొలాబరేట్ అయ్యి ఎన్నో బిజినెస్లు చేయొచ్చు. ఇవాళ B2B బిజినెస్లు మోర్ దెన్ లాక్స్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ క్లౌడ్ కిచెన్ అంటే ఏంటంటే, క్లౌడ్ కిచెన్ అంటే ఇప్పుడు బేసిక్గా క్లౌడ్ కిచెన్ని ఎన్ని టైప్స్ పెట్టచ్చో మాట్లాడుకుందాం సార్. క్లౌడ్ కిచెన్ మీన్స్ ఏంటంటే, ఇప్పుడు మనము డైనింగ్ ఉండదు అంతే, ఇంక ఎవ్రీథింగ్ ఫుడ్ బిజినెస్ అది. ఎందుకంటే ఇప్పుడు ఫుడ్ బిజినెస్ అనేది చాలా ఆప్టబుల్ గా అంటున్నారు కదా. అవును, ఇది కొంచెం మన వాళ్ళకి ఈ క్లౌడ్ కిచెన్ బిజినెస్ అనేది హౌస్ వైఫ్స్ దగ్గర నుండి సార్
ఇప్పుడు క్లౌడ్ కిచెన్ బిజినెస్ చాలా మంది జెన్సే ఉన్నారు. నా రిక్వెస్ట్ ఏంటంటే, రిక్వెస్ట్ అనేది కాదు, ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ వస్తే ఇంకా బాగుంటుంది క్లౌడ్ కిచెన్ బిజినెస్. క్లౌడ్ కిచెన్ బిజినెస్ అంటే జస్ట్ బేసిక్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు మన ఇంట్లో క్లౌడ్ కిచెన్ బిజినెస్ సెటప్స్ని మనం 3 వేస్లో చేసుకోవచ్చు సార్. బేసిక్ మన ఇంట్లో ఉన్నటువంటి కిచెన్ ఎక్విప్మెంట్ తోటి మనం ఏదైతే రెసిడింగ్ హౌస్లో ఉంటున్నామో ఆ హౌస్ నుంచే మనకు చిన్న బేసిక్ రిజిస్ట్రేషన్, ఫుడ్ లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్, ఇవైతే బేసిక్ నీడ్స్ ఉన్నాయి రిజిస్టర్ చేసుకొని స్విగ్గీ జొమాటోలో పెట్టి మన చేతనే వంటకాన్నే మనకు వచ్చినటువంటి ఫుడ్నే ప్రిపేర్ చేసి హై క్వాలిటీ ప్యాకింగ్లో దాన్ని మనం ఆన్లైన్ చేసుకుని మనం చేసుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ క్లౌడ్ కిచెన్ బిజినెస్. సింపుల్ బిజినెస్, టేక్ అవే, ఓన్లీ టేక్ అవే. సో దాన్ని ఇంకొంచెం హై ఎండ్ మోడల్లో మనం పెట్టాలి. క్లౌడ్ కిచెన్ అంటే ఒక షటర్ తీసుకోవడం, సో మంచి చెఫ్ను పెట్టుకోవడం, దాన్ని స్విగ్గీ జొమాటో చేసుకోవడం, దానికి ఒక ట్రేడ్ లైసెన్స్ అండ్ తర్వాత ఫుడ్ లైసెన్స్ అండ్ లేబర్ సర్టిఫికేట్ ఇవన్నీ క్రియేట్ చేసుకొని ఒక కరెంట్ అకౌంట్ పెట్టుకొని, సో స్విగ్గీ జొమాటోలో మనం పెట్టేసుకొని, మనము స్విగ్గీ జొమాటోలో పెట్టిన తర్వాత మన ప్రోడక్ట్కి ఎక్కువ ఆర్డర్స్ రావాలని మనం ఏం చేయాలి? సో క్లౌడ్ కిచెన్ బిజినెస్ స్టార్ట్ చేయడం గొప్ప కాదు, స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని మానిటర్ చేయడం చాలా గొప్ప. అది మానిటర్ చేయాలంటే ఏం చేయాలంటే మన దగ్గర హై క్వాలిటీ ప్యాకింగ్ ఉండాలి సార్. ఇప్పుడు పీపుల్స్ మైండ్ సెట్ ఎలా ఉంది, హై క్వాలిటీ ప్యాకింగ్ ఉండి నీట్ ప్యాకింగ్ ఉంటేనే ఆ ఫుడ్ మనం తింటాం. అంబియన్స్ బాగుంటాయి, టేస్ట్గా ఉండాలి. దానికంటే ముందు హైజీన్ అని ఎప్పుడు తెలుస్తుందంటే కంటికి కనిపించాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ రీచ్ కావాలి కదా మనం. అవును, ప్యాకింగ్ ఒక క్లయింట్ రీచ్ కావడానికి మళ్ళీ ఖచ్చితంగా ప్యాకింగ్ బాగుండాలి, చాలా ఇంపార్టెంట్. ప్యాకింగ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం గమనిస్తే సార్, మన వన్ ఆఫ్ ద సెలబ్రిటీ షూసీ అని చెప్పేసి ఒక బిజినెస్ చేస్తున్నాం, మీరు పేరే ఉంటారు. సో కాళ్ళు నేనేం తీసుకోవట్లేదు అంతే. సో షూసీ అది వచ్చేసి దానికి రైస్ వ్యాపర్ రోల్ చేసేసి అందులో రైసే పెడతారు. రైస్ 2 క్యారెట్ ముక్కలు, చికెన్ అయితే చికెన్ ముక్కలు పెట్టేసి దాన్ని రోల్ చేసి ఫ్రెష్ చేసేసి దాన్ని కట్ చేసేసి స్లైసెస్ లాగా ఒక బాక్స్ ప్యాకింగ్ అంటే కాటన్ బాక్స్ ప్యాకింగ్లో పెట్టేసి దానికి ఒక సాస్ ఇవ్వడం జరుగుతుంది. దాని కాస్ట్ అరౌండ్ తీసుకుంటే 250 రూపీస్ నుంచి 2000 రూపీస్ మన మార్కెట్ డిమాండ్ ఉంది. మనం తినే రైసే అది చైనాలో ఎక్కువ ఫేమస్ అని చెప్పేసి అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చారు హెల్తీ ఫుడ్ అని చెప్పేసి. అంటే హెల్తీ ఫుడ్ ఏది హెల్తీ ఫుడ్ సార్ ఈరోజు? అంతే కదా, ఎవ్రీథింగ్ ఇస్ పొల్యూటెడ్. మనం తినేదే పొల్యూటెడ్. ఆ పేరు పెట్టి బ్రాండింగ్ చేయడం, బ్రాండింగ్ ఇంపార్టెంట్. ఇప్పుడు బ్రాండింగ్ అంటే గుర్తుకొచ్చింది, వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ బ్రాండింగ్? సో ఏదైనా బ్రాండింగ్ అనేది ఎలా చేయాలి, ఏం అసలు దాని కథ? అసలు బ్రాండింగ్ మీరు అడిగిన క్వశ్చన్లోనే బ్రాండ్ అనేది ఉంది సార్. ఇప్పుడు బేసిక్గా మాట్లాడదాం. ఐఫోన్స్కి ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ ఉండదు ఏం సార్, కానీ ఐఫోన్ ఎవ్రీవన్ లైక్స్ ఐఫోన్, రైట్? సో ఇప్పుడు కేఎఫ్సి చికెన్ ఉంది, ఎవ్రీవన్ లైక్స్ కేఎఫ్సి చికెన్. డిఫరెంట్ చికెన్స్ అన్నీ ఉన్నా కూడా కేఎఫ్సీని లైక్ చేస్తారు. పుట్టగొడుగులాగా కేఎఫ్సీ లాంటి చికెన్ ఐటమ్స్ కంపెనీస్ చాలా ఉన్నాయి, కానీ కేఎఫ్సీని లైక్ చేస్తారు. సో డామినోస్, పిజ్జాస్ అంటాం. ఇట్లా వాటికి ఎందుకు బ్రాండింగ్ వచ్చింది? మనం ఎందుకు బ్రాండింగ్ చేయకూడదు? ఇప్పుడు ఏదైతే మన క్లౌడ్ కిచెన్ మాట్లాడుతున్న పాయింట్లో మన ప్యాకింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అన్నామంటే, ఆ ప్యాకింగ్ క్వాలిటీ ఆఫ్ ప్యాకింగ్, క్వాలిటీ ఆఫ్ లోగో, అక్కడ ప్యాకింగ్ డిజైన్ చేసినటువంటి కలర్ కరెక్షన్స్, ఇవే మనల్ని ఏం చేస్తాయి, మన బ్రాండ్ని క్రియేట్ చేస్తాయి. సో అది మనది బ్రాండ్ ఉందని మనం బ్రాండింగ్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే, లైక్ యూజింగ్ పిఆర్. ఈరోజు తీసుకోండి, ఎక్కడ చూసినా పిఆర్ అంటే ప్రమోషన్సే జరుగుతున్నాయి ఎక్కువ. ఈ పిఆర్ లేకపోతే బ్రాండింగ్ రాదు. సో పిఆర్ చేసుకోవాలంటే డిజిటల్ మార్కెటింగ్ చాలా ఇంపార్టెంట్. లైక్ డిజిటల్ మార్కెటింగ్లో కూడా ఈరోజు ఎన్ నెంబర్ ఆఫ్ వేస్ ఉన్నాయి. ఇప్పుడు ఛానల్స్ మార్కెటింగ్ ఉంది, ఎన్ నెంబర్ ఆఫ్ మీడియాస్లో ప్రమోట్ చేస్తున్నారు, ఎన్ నెంబర్ ఆఫ్ సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నాము. సో వీటన్నిటికీ పిఆర్ చేసుకోవాలి. ఈ బ్రాండ్ క్రియేట్ అవ్వాలంటే ఫస్ట్ స్పెసిఫిక్గా మన కంపెనీ, మన బిజినెస్ స్టార్ట్ చేసిన దానికి ఏదో ఈరోజు ఒక పేరు పెట్టేసి రేపు ఒక పేరు పెట్టేసి కాన్స్టెంట్గా ఒక నేమ్ మీద మనం రిజిస్టర్ చేసుకోవాలి. లోగో కూడా ప్రాపర్ లోగో ఉండాలి, జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. యూనిక్గా ఉండాలి. లోగోలో కూడా కలర్ కూడా డీసెంట్గా ఉండాలి అండ్ ప్రీమియం ఉండాలి, మనం డిజైన్ చేసుకోవాలి. అండ్ ప్యాకింగ్. సో ఇవన్నీ డిజైన్ చేసుకున్న తర్వాత మన లోగో కలర్స్ని మనం అన్నిటికీ అదే థీమ్ వాడాలి. ఇప్పుడు మీరు గమనిస్తే కొన్ని పార్టీస్ కన్నా ఒకటే కలర్స్ ఉంటాయి. అవును ఏం సార్, అదే ఒకటే కలర్ ప్యాటర్న్లో మనం వెళ్తే మన బిజినెస్కి బ్రాండింగ్ అవుతుంది. బ్రాండింగ్ అవ్వడానికి